హల్లెలూయా. అలా మూలుగుతూ ఉంటే అండి వారిని దేవుడు ఏం చేశాడట? ఆదరించాడు. వాళ్ళు రాగానే వారికి ఒక బలం వచ్చిందండి. యేసుక్రీస్తు ప్రభు వారు రాగానే వాళ్ళకి ఏమొచ్చింది? ఒక బలం వచ్చింది. ఆ బలంతోనే వారు మాట్లాడుతున్నారు, నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు అలా అయ్యేవాడు కాదయ్యా. అయినను నువ్వు నీ తండ్రికి మొర్రపెట్టినప్పుడు ఆయన నువ్వు ఏమైనా ఆయన నీ కొరకు చేస్తాడని మేము ఎరుగుదుము అంటారు. అలాగున వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళు అంటారు, మరియా, మార్తా, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను మీరు చూస్తారు, దేవుని మహిమను మీరు చూస్తారు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తు రానంతసేపు, ఆ ఊరికి సమీపించినంతసేపు, వాళ్ళ దగ్గరికి యేసుప్రభు రానంతసేపు వాళ్ళకి ధైర్యం ఉందా? చెప్పండి. ఈ ఆదరణ వాళ్ళకు ఉందా? చాలామంది జనం మరియను ఓదార్స్తున్నారు, కానీ మరియకి ఏం రాలేదు? ఓదార్పు రాలా. చాలామంది అక్కడ ఉండి ఆ మాటలు రాయబడ్డాయండి. మరియ దగ్గర మార్త పరిగెత్తుకుని యేసుని ఎదుర్కోవడానికి వెళ్తే మరియ దగ్గర ఎవరున్నారట? కొంతమంది ఉన్నారు, స్త్రీలు. వారు ఆమెను ఓదార్స్తున్నారు. వారి వల్ల ఇవేం పొందలేదు, ఓదార్పు పొందలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, రమ్మంటున్నారు అన్నదో వెంటనే పరిగెత్తుందండి. అంటే ఒక బలం ఆమెకి వచ్చింది, ఒక ధైర్యం ఆవిడకి వచ్చింది, ఒక ఆదరణ ఆమెకి కలిగింది. ఆ యొక్క బలం, మనోబలం ఏదైతే వచ్చిందో, ఆత్మబలం ఏదైతే వచ్చిందో, వారు కలిగిన విశ్వాసాన్ని బట్టి దేవుడు విశ్వాసం లేని చోట కార్యాలు చేయలేదు. విశ్వాసం గలవారి యొద్దనే ఆయన కార్యాలు చేశాడు. వారు